వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఎక్కువసేపు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? మొదలగు సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్, మినిమలీ ఇన్వెసివ్ స్పైన్ సర్జరీస్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ వెంకట రామకృష్ణ. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. అసలు ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది డాక్టర్? సో ఈ బ్యాక్ పెయిన్ అనేది దానికోసం చాలా కారణాలు ఉంటాయండి. రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ టు ఎల్డర్లీ ఏజ్లో డిఫరెంట్ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఈ రీసెంట్ ట్రెండ్స్లో చూసినట్టయితే యంగ్ పేషెంట్లో కూడా వస్తూ ఉంది. దాన్ని పొజిషనల్ వల్ల, ఎక్కువసేపు కూర్చోడం వల్ల కానీ, అన్అకస్టమ్డ్ వర్క్ చేయడం వల్ల కానీ వచ్చే పెయిన్స్, ఇవన్నీ మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు. అండ్ ఏజ్ తోటి వచ్చే పెయిన్ అనేది డీజనరేటివ్, వేర్ అండ్ టైర్. ఇప్పుడు మోకాలు ఎట్లాగా అరిగిపోతాయో అట్లనే స్పైన్ కూడా అరిగిపోతూ ఉంటుంది. మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి. సో వేర్ అండ్ టైర్ వల్ల వచ్చే పెయిన్ కూడా డీజనరేటివ్ బ్యాక్ పెయిన్ అంటారు. అండ్ నాట్ ఓన్లీ దీస్ టూ కాజెస్, ఇవన్నీ ఈ రెండు కాజెస్ అనేది చాలా కామన్ కాజెస్. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్లో కానీ, ట్యూమర్స్లో కానీ, వేరే పెథాలజికల్ కండిషన్స్లో, ఫ్రాక్చర్స్లో కానీ మనం బ్యాక్ పెయిన్ ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్ కాసెస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అనేది ఎలా తెలుస్తుంది? సో యూజువలీ బ్యాక్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ కామన్ కంప్లైంట్ అండి. ఆల్మోస్ట్ మన ఓపీడీకి వచ్చే పేషెంట్స్ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్. సో ఇప్పుడు వరల్డ్ వైడ్లో చూసినా కానీ ఇట్స్ వెరీ ఇంక్రీజింగ్ ట్రెండ్. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దిల్ బి సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. సో కాజెస్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు యంగ్ పేషెంట్స్లలో ఇప్పుడు చూసినట్టయితే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూసినట్టయితే, ది సిట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, ఒకటే పొజిషన్లో కూర్చోడం వల్ల కానీ, అది ఎక్కువ లంబార్ దగ్గర, నడుము దగ్గర లార్డోసిస్ అంటాం, ఆ కర్వేచర్ అనేది లూజ్ అవుతారు. సో అట్లనే కూర్చొని డిస్క్కి నరిష్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎర్లీ డిజనరేషన్ వల్ల వచ్చే పెయిన్స్ ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ లిగమెంటస్ స్ట్రెయిన్ వల్ల వచ్చే పెయిన్ కూడా కాన్స్టెంట్ అన్అకస్టమ్డ్ పొజిషన్లో కూర్చోడం వల్ల కానీ, వర్క్ చేయడం వల్ల కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఈ బ్యాక్ పెయిన్. సో అట్లనే వేర్ అండ్ టైర్ ఎక్కువ అయిపోయి ఎల్డర్లీ ఏజ్లో ముసలి వాళ్ళ వల్ల చూసినట్టయితే అది అరగడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్, ఫెసటల్ పెయిన్ కానీ, ఇంకా డీజనరేటివ్ డిస్క్ పెయిన్ కానీ, అవన్నీ ఎల్డర్లీ పేషెంట్లో చూస్తూ ఉంటాము. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే పెయిన్స్ ఉంటాయి. బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా స్ప్రెడ్ అయ్యి స్పైన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో అట్లనే ట్యూమర్స్ కానీ, ఇంకా ఫ్రాక్చర్స్ కానీ, ఇంజురీస్ వల్ల వచ్చే ఫ్రాక్చర్స్, ఎల్డర్లీలలో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు, దానిలో వచ్చే పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ అంటారు. సో ఇవన్నీ మనం క్లినికలీ పేషెంట్ ఎగ్జామిన్ చేసి, ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ తీసి విల్ హ్యావ్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. దెన్ అకార్డింగ్లీ విల్ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్ అండి. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒక్కసారిగా సడన్గా వచ్చేదా, లేకపోతే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుందా డాక్టర్? సో ద టూ టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు, అది స్ట్రెయిన్ వల్ల కానీ, లోకల్లో ఇప్పుడు చెప్పినట్టు అన్అకస్టమ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల కానీ వచ్చే పెయిన్స్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. ఇఫ్ ద పెయిన్, అక్యూట్ బ్యాక్ పెయిన్కి మనం మెడిసిన్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాం, యూజువలీ తగ్గిపోతుంది, సెల్ఫ్ లిమిటింగ్. సో కొన్ని పెయిన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దెన్ 12 weeks or 3 months ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. ఆ కండిషన్లలో పేషెంట్ విల్ బి సఫరింగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. మెడిసిన్స్కి కూడా తగ్గని పక్షంలో విల్ ట్రై అదర్ మోడాలిటీస్ అనమాట. ఏదర్ ఇంజెక్షన్స్ కానీ, ఆ ఇంజెక్షన్స్ తోటి కూడా తగ్గనప్పుడు లాస్ట్ ఆప్షన్ విల్ బి ద సర్జరీ. ఓకే, సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్తారు. సో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయి, అలాగే మినిమల్ ఇన్వెసివ్ స్పెయిన్ సర్జరీ అన్నారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డెఫినెట్లీ. సర్జరీ అనేది దట్స్ ఆల్వేస్ ద లాస్ట్ ఆప్షన్. బిఫోర్ సర్జరీ మనం అన్ని మొడాలిటీస్ ట్రై చేస్తామండి. మెడిసిన్స్ కానీ, దాని తర్వాత మెడిసిన్స్ పనిచేయని పక్షంలో ఫిజియోథెరపీ మెడిసిన్స్తో పాటిస్తాము. ఫిజియోథెరపీ కూడా పనిచేయని పక్షంలో విల్ గివ్ సంథింగ్ కాల్డ్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ కానీ, ఫెసటల్ బ్లాక్స్ కానీ, దర్ మల్టిపుల్ పారాస్పైనల్ బ్లాక్స్ అట్లాంటివి ఇచ్చి విల్ సీ ద పేషెంట్స్. అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఇఫ్ దర్ నాట్ రెస్పాండింగ్ టు ఆల్ ద మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, దెన్ విల్ గో ఫర్ ద సర్జరీ అండి. ట్రెడిషనలీ స్పైన్ సర్జరీ అనేది ఓపెన్ చేసి మనం స్పైన్ ఎనాటమీ ఎక్స్పోజ్ చేస్తాం అనమాట. మజిల్స్ని రిట్రాక్ట్ చేయడం వల్ల మజిల్ ఇంజురీ ఎక్కువ ఉంటుంది. సో అది చేయడం వల్ల మనకి పోస్ట్ ఆపరేటివ్లు కూడా పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తోటి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో టెక్నికలీ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనం ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలుగుతాం. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ మినిమలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. ఇంతకుముందులాగా ట్రెడిషనల్లీ ఓపెన్ మజిల్స్ చేయకుండా వాట్ వీ డూ ఇస్ వీ డూ అ స్మాల్ ఇన్సిషన్. చిన్న ఇన్సిషన్తో పాటే మనము
టార్గెటెడ్ లెవెల్కి రీచ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేస్తాం అనమాట. సో పెయిన్ అనేది ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ న్యూరల్ కంప్రెషన్ అంటే నరాల మీద ఒత్తిడి పడడం వల్ల, అది డిస్క్ వల్ల కావచ్చు, లేదా బోన్ వల్ల కావచ్చు, లేదా లిగమెంట్ వల్ల కావచ్చు. సో వీల్ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజేటివ్ ఫ్యాక్టర్ అండ్ డూ దట్ అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, ఈ సర్జరీస్ అనేవి చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డాక్టర్? సో మినిమలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ వల్ల చేసే అడ్వాంటేజెస్ డెఫినెట్లీ స్మాల్ ఇన్సిషన్ వల్ల స్కారింగ్ అనేది ఉండదండి. వెన్ యూ రిట్రాక్ట్ ద మజిల్, మళ్ళీ ఆ మజిల్ బ్యాక్ పెట్టేసి కుట్టేస్తామండి. సో ఆ మజిల్కి బోన్కి ఇంటర్ఫేస్ మధ్యలో ఆ లిగమెంటస్ అటాచ్మెంట్, టెండినస్ అటాచ్మెంట్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల పేషెంట్ విల్ నాట్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ, ద మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ఏంటంటే ఇట్స్ మజిల్ స్ప్లిట్టింగ్ టెక్నిక్. వీ డోంట్ రిట్రాక్ట్ ద మజిల్ యాజ్ సచ్, మజిల్ బల్క్ని తీసేయము. సో వీ డూ ద స్ప్లిట్టింగ్ అప్రోచ్లో వెళ్ళేసి వీ డూ ద సర్జరీ. దానివల్ల మనకి ఇన్సిషన్ తక్కువ ఉంటుంది, ఇంజురీ టు ద సాఫ్ట్ టిష్యూ డెఫినెట్లీ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అండ్ పేషెంట్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది. అండ్ దే విల్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ రొటీన్కి తొందరగా దే విల్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ రొటీన్ అండి. ఓకే, సర్జరీకి వెళ్ళే ముందు ఎటువంటి కేర్ తీసుకుంటారు, అలాగే సర్జరీ టైంలో, తర్వాత సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి పర్సనల్గా? పేషెంట్ని సర్జరీకి ముందు ఇట్స్ సర్జన్స్ రెస్పాన్సిబిలిటీ టు అసెస్ ద పేషెంట్ థరలీ. సో సర్జరీకి వెళ్ళే ముందు వీ డూ ఆల్ ద ప్రీ అనస్థెటిక్ ఎగ్జామినేషన్ చేసి దానికి మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అని చేస్తాం అనమాట. డయాబెటిక్ పేషెంట్స్ కానీ హై రిస్క్ పేషెంట్స్ కానీ ఉంటే ఫస్ట్ వీ కంట్రోల్ ద డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా కార్డియాక్ కాజెస్ ఏమైనా ఉంటే విల్ టేక్ ద స్పెషలిస్ట్ ఒపీనియన్. అండ్ ఏదైతే రిస్క్ వాళ్ళకి సర్జరీ వల్ల ఉందో అది తగ్గించడానికి ప్రయత్నిస్తాము. సో విల్ కంట్రోల్ ఆల్ ద పారామీటర్స్, దెన్ విల్ పోస్ట్ ద పేషెంట్ ఫర్ సర్జరీ అండి. సర్జరీ అప్పుడు కూడా బిఫోర్ గోయింగ్ ఫర్ ద సర్జరీ వీ థరలీ అసెస్ ద పేషెంట్, అంటే దేనివల్ల ప్రాబ్లం అవుతుంది అని మనం డెఫినెట్లీ చూడవలసి వస్తుంది. సో డిస్క్ ఎక్కడ ఉన్నా కానీ ఆ డిస్క్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, డిస్క్ ప్రొలాప్స్ ఉంటే అన్ని లెవెల్స్లో చేయము. వీ హ్యావ్ టు క్లినికలీ అసెస్ ద కాజేటివ్ ఫ్యాక్టర్, ఏ లెవెల్ అయితే కాజ్ అవుతుందో దాన్ని ఆ లెవెల్ మట్టుకే మనం చేయాల్సి వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు పర్టికులర్ అసెస్ ద పొజిషన్. ఆ పొజిషన్ అసెస్ చేయడం వల్ల మనకి ఎక్కువ స్కారింగ్ ఉండదు, ఎక్కువ ఇన్సిషన్ తీసుకునే అవసరం లేదు. ఓన్లీ అట్ దట్ పర్టికులర్ లెవెల్ వేర్ ద సర్జన్ హ్యాస్ టు గో టు దాట్ లెవెల్, ఆ లెవెల్ మట్టుకే ఇన్సిషన్ ఇచ్చేసి అక్కడ రీచ్ అయ్యి ఏదో మైక్రోస్కోప్ వల్ల కానీ ఎండోస్కోప్ వల్ల కానీ వీ రెక్టిఫై ద ప్రాబ్లమ్ అండి. ఓకే, మనం ఫస్ట్ స్టార్టింగ్ డయాగ్నోస్ చేయడానికి వెళ్దాము. అంటే పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అసలు సివియర్ బ్యాక్ పెయినా లేకపోతే నార్మల్ బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు, సో అది ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో క్లినికల్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పేషెంట్ని బ్యాక్ పెయిన్ తోటి వచ్చినా కానీ ఆ పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయిందని అడుగుతాము. సో మెడిసిన్స్ వాడారా లేదా, మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గిందా లేదా, ప్రీవియస్ హిస్టరీ అని అడిగేసి దెన్ విల్ గో ఆన్ టు ద ఇన్వెస్టిగేషన్స్ అని. క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత దెన్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అడుగుతాము. ఎక్స్రేస్లో ఎంఆర్ఐస్లో ఏమి సివియర్గా లేనప్పుడు విల్ గో విత్ ద మెడికేషన్స్. ఇఫ్ వీ థింక్ దట్ దిస్ సంథింగ్ రాంగ్ విత్ ద స్పైన్ ఇన్ ద ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ, then we'll probably suggest them surgery when we think that the conservative management will bound to fail. ఒకవేళ సివియారిటీ తక్కువ ఉంది అనుకోండి, ఆ టైంలో ఎటువంటి అంటే మెడికేషన్స్ అనేది మీరు సజెస్ట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఇంకేమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. మెడిసిన్స్ కాకుండా మనం ఫిజియోథెరపీ, స్పైనల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ స్పైన్ ప్రాబ్లమ్కి. సో అది సర్జరీ వెళ్ళినా కానీ వెళ్ళకున్నా కానీ స్పైనల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎంటిటీ. సో మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అన్ని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను, వెదర్ దేర్ గోయింగ్ ఫర్ సర్జరీ ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అయినా కానీ. బట్ ఇన్ ఫ్యూ కండిషన్స్ ఫ్రాక్చర్స్లలో వీల్ అడ్వైస్ బెడ్ రెస్ట్ అనమాట. సో అండ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. అన్ని ప్రాబ్లమ్కి ఒకటే సొల్యూషన్ ఉండదు. సో వీ హ్యావ్ టు కేటగరైజ్ ద పేషెంట్, తనకి ఏది బెస్ట్ ట్రీట్మెంటో అది మనం వీ హ్యావ్ టు టేపర్ ఇట్ అండ్ కస్టమైజ్ ఇట్. ఓకే డాక్టర్, అదేవిధంగా మెడికేషన్స్ మీరు సజెస్ట్ చేస్తే అది ఎంతకాలం వేసుకోవాలి అనేది అంటే డిపెండ్ అయి ఉంటుందా? స్టార్టింగ్ స్టేజ్లో ఇంత కాలం వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం వేసుకోవాల్సి ఉంటుంది అనేసి, అంటే ఎంత టైం పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వేసుకోవాలి మెడికేషన్స్?
అక్యూట్ పెయిన్కి ఎప్పుడన్నా వీల్ గివ్ ఫర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్. దాని తర్వాత లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఎన్ఎసైడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడము ఇట్స్ నాట్ అడ్వైజబుల్, బికాస్ ప్రతి మెడిసిన్కి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో వీల్ హ్యావ్ టు సీ ద పేషెంట్ ఏజ్ ఆల్సో. ప్రతి పేషెంట్కి ఒకటే మెడిసిన్ వాడలేము. వీల్ హ్యావ్ టు సీ దర్ కోమాబిడ్స్ అవన్నీ చూసుకొని తగ్గ మెడిసిన్స్ ఇవ్వాలి. ఇఫ్ యూ థింక్ దట్ ద మెడిసిన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అండ్ ద పేషెంట్స్ హ్యావింగ్ పర్సిస్టెంట్ సిమ్టమ్స్ మోర్ దెన్ 3 months అట్లనే దే ఆర్ సఫరింగ్, దెర్ ఇస్ నో పాయింట్ గివింగ్ ద మెడిసిన్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, విచ్ కాజెస్ మోర్ హార్మ్ టు ద పేషెంట్ దాన్ గుడ్. సో అటువంటి స్టేజ్లో వీల్ ఆప్ట్ ఫర్ సర్జరీ అండి. ఓకే, ఈ మెడికేషన్ నీడ్ అనేది ఎంతవరకు ఉంటుంది డాక్టర్? ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటారు? మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ. అది బాడీలో ఉన్నంతసేపు ద పెయిన్ విల్ కమ్ డౌన్. నార్మల్ బాడీ హీలింగ్ ప్రాసెస్ వల్ల అది ఎక్కువ మట్టుకు తగ్గుతుంటుంది. దాంతోపాటు సజెషన్స్ ఆర్ ఫిజియోథెరపీ ఆర్ ఎనీ మొడాలిటీస్ లైక్ ఇంజెక్షన్స్ వీ డూ that will help the patient to certain extent. Beyond that, the patient has to improve their spinal health by doing exercise and all. ఓకే, ఈ బ్యాక్ పెయిన్కి కొంతమంది హోమ్ రెమెడీస్ కూడా వాడుతూ ఉంటారు. సో ఇమీడియట్గా కొంచెం రిలీఫ్ వస్తుంటే లైట్ తీసుకుంటారు. సో సివియరిటీ అనేది కొంచెం పెరుగుతుంది. సో బ్యాక్ పెయిన్ వల్ల ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ బాడీలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనకు ఏ ప్రాబ్లం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందో అది చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ ద డీజనరేషన్ ఈజ్ నెగ్లెక్టెడ్, ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ డిస్క్ అనేది బయటికి వచ్చి నరం మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో బ్యాక్ పెయిన్ అనేది కాలుకి పాకడము, అంటే నడుము నుండి కాలంతా లాగడము, కాలు తిమ్మిర్లెక్కడము అనే క్లినికల్ కంప్లైంట్స్ ఉంటాయి. అటువంటి స్టేజ్లో డిస్క్ బాగా పెద్దదయ్యి ఉండి నరం మీద బాగా ఒత్తిడి పడితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నరం సప్లై చేసే బాడీ పార్ట్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పెద్ద డిస్క్ అయ్యి నరం మీద బాగా ఒత్తిడి పడింది అనుకోండి, సో రేర్ కాజెస్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ యూరినరీ కంప్లైంట్స్ కానీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, బ్యాక్ పెయిన్ వల్ల కూర్చోలేకపోవడం, కొంతమంది కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళు. సో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, అలాగే ఎక్కువ దూరం నడవలేకపోవడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? So we'll always have to assess the stage of the suffering. So initial stagesలో డెఫినెట్లీ వాళ్ళకి postural ergonomics గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. The way they are sitting and the way they are working, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు, అండ్ ఒకవేళ ఇఫ్ దేర్ హ్యాబిట్ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇఫ్ దర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బ్రేక్స్ తీసుకోవడం కానీ, అండ్ అన్కస్టమ్ పొజిషన్లో వర్క్ చేయడం కానీ, అవన్నీ విల్ హ్యావ్ టు కాషన్ దెమ్. అంటే లాంగ్ టర్మ్లో దిల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్ విచ్ మైట్ లీడ్ టు ద సర్జరీ. సో ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బాడీ మాస్ ఇండెక్స్ అంటే బాడీని ఫిట్గా ఉంచుకోవడము, అండ్ ఒబేసిటీ రాకపోవడం, జంక్ ఫుడ్స్ తినకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించడము. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ద ఫర్దర్ కమింగ్ డిజాస్టర్ ఆఫ్ ద స్పైన్. ఓకే, కొంతమంది కొన్నిసార్లు ఇంజ్యూర్ అవుతూ ఉంటుంది, కొన్ని యాక్సిడెంట్స్ వల్ల కూడా ఆ టైంలో వాళ్ళకి ఏం అనిపించకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్గా వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చేసరికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది అంటే బ్యాక్ పెయిన్కి లీడ్ చేస్తుందా, ఇది సివియర్ బ్యాక్ పెయిన్కి? డెఫినెట్లీ అండి. ఒక యాక్సిడెంట్ వల్ల ఇట్ మైట్ బీ ఎ మైనర్ యాక్సిడెంట్ ఆర్ మేజర్ యాక్సిడెంట్. మైనర్ యాక్సిడెంట్లో యూజువలీ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో యూజువలీ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ విత్ రెస్ట్ ఇట్ విల్ హీల్ బై ఇట్ సెల్ఫ్. అండ్ బోనీ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు వాట్ వీ యూస్ టు డూ ఇస్ బెడ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళం. సో కొన్ని ఫ్రాక్చర్స్ స్పైనల్ కార్డ్ మీద కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ప్రెషర్ పడుతూ ఉంటుంది. అటువంటి స్టేట్లో విల్ హ్యావ్ టు డూ సర్జరీ అవుట్ రైట్. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అన్నప్పుడు ఈవెన్ ద ఫ్రాక్చర్స్ ప్రీవియస్లీ వీ యూస్ టు డూ ఓపెన్ అండ్ ఫిక్సేషన్. ఇప్పుడు మనము పర్క్యూటెనేస్ వేస్తూ ఉంటాం, స్కిన్ నుండే మనము ఓపెన్ చేయకుండా విల్ ఐదర్ సిమెంట్ ఇట్ ఆర్ ఫిక్స్ ఇట్ విత్ ద స్క్రూస్ అన్నమాట. ఓకే, బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సివియారిటీ అనేది, అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన తర్వాత సివియారిటీ ఎంత సివియారిటీ ఉంటుందంటారు? ఇట్ డిపెండ్స్ అండి. ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ మాస్ ఇండెక్స్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్ వాట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్. So that's the reason we have to identify the disease at the earliest, and దాన్ని బట్టి we'll assess అనమాట. If we think that the particular problem is being treated with the medications over a period of time, will not push the patient for surgery. And if we think that by waiting the disease will cause some harm to the patient, definitely we'll caution them, and back of the mind will prepare them for surgery.
ఓకే. ఒకసారి మీరు మెడికేషన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు. వాళ్ళు ఏంటంటే రిలీఫ్ అనేది వస్తది. తర్వాత డాక్టర్ దగ్గరికి రాకుండానే కొంతమంది సెల్ఫ్‌గా తీసుకుంటూ ఉంటాడు మెడిసిన్స్. సో దానివల్ల వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్‌లో ఎంత హార్మ్‌ఫుల్ ఎంతవరకు ఉంటుందంటారు? సో ప్రతి ఒక్క పేషెంట్‌ని కౌన్సిలింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ ద డే దే కమ్ టు యూ, right from the basic problem they present to you, it is very important and it's a responsibility of the doctor to tell the patient about the condition. సో అది మైల్డ్ కండిషన్ అన్నా కానీ, మోడరేట్ అన్నా కానీ, సివియర్ అన్నా కానీ ఆ పేషెంట్కి అవగాహన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల పేషెంట్ విల్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్ వెరీ వెల్. సో ఆ ప్రాపర్ కౌన్సిలింగ్ వల్ల పేషెంట్ విల్ డెఫినెట్లీ నాట్ నెగ్లెక్ట్ హిస్ ప్రాబ్లమ్. సో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల పేషెంట్స్ డెఫినెట్లీ ఇది ఫస్ట్ టైం మెడిసిన్ తీసుకోవడం వల్ల తగ్గింది కదా, నెక్స్ట్ టైం కూడా ప్రాబ్లమ్స్ అదే తీసుకుందామన్న టెండెన్సీస్ డెఫినెట్లీ ఎక్కువ అవుతాయి. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ అబౌట్ ద డిజీజ్ అండ్ నెగ్లెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం కూడా రావచ్చు అన్నది కూడా థరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మనం ఇచ్చిన అడ్వైస్ ఫాలో అవుతారు. ఓకే. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో డాక్టర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది? పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా, లేకపోతే నార్మల్గా పిల్లలకు కూడా వస్తుందా ఈ మధ్య? పిల్లలకు ఇట్స్ వెరీ అన్కామన్ అండి. పిల్లల స్పైన్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వాళ్ళ ద వే దే ప్లే అండ్ ఆల్ ద యాక్టివిటీ అనేది చాలా ఎక్కువైంది. బట్ నవ్ డేస్ దే ఆర్ మోర్ ప్రోన్ టు ద మొబైల్ యూసేజ్కి ఎక్కువ అలవాటు పడడము అని చూస్తూ ఉంటాము. సో అటువంటి స్టేజ్లో బ్యాక్ పెయిన్ అనేది ఎస్ వీ కెన్ సీ అండ్ బ్యాక్ పెయిన్ కన్నా ఎక్కువ నెక్ పెయిన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ద పొజిషన్ దే సీ ద మొబైల్ ఇట్లా కింద చూసుకుంటూ వెన్ దే సీ ద మొబైల్ ఇన్ దిస్ పొజిషన్ the more strain will be imparted on your paraspinal muscle, neck muscles మీద almost 7 times your head weight strain పడుతుంది. అది if you are certainly చూసుకుంటుంటే definitely the kids will complain about the neck pain or the lower back pain because of their position. ఇంతకుముందు అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇట్ మైట్ బి అగ్రివేటెడ్ మోర్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మజిల్ స్ట్రెంత్ కూడా డెఫినెట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది అన్న. ఓకే. డయాగ్నోస్ చేశాక బ్యాక్ పెయిన్ని ఆ రూట్ కాజ్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు డాక్టర్ మీరు? క్లినికలీ మనం ఐడెంటిఫై చేసినాక విల్ గెట్ అ పిక్చర్ యాజ్ టు హిస్టరీ వల్ల, క్లినికల్ ఎగ్జామినేషన్ వల్ల ఒక వేగ్ ఐడియా వస్తుంది అనమాట ఒక ప్రాక్టీషనర్కి. దాన్ని బట్టి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి విల్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఒకవేళ ఫ్రాక్చర్స్ కండిషన్స్లో అవసరం ఉంటే సిటీ స్కాన్ కానీ. సో ఇవన్నీ తీసుకొని వీల్ హ్యావ్ టు స్టేజ్ ద డిజీజ్, దేనివల్ల వస్తుందనేది త్వరగా తెలిసినప్పుడు వీ కెన్ గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్. ఒకవేళ మైల్డ్ అనుకుంటే విల్ గివ్ ద మెడికేషన్స్, ఇంకా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటే దెన్ విల్ కాషన్ ద పేషెంట్ యాజ్ టు వాట్ టు బి డన్ అండ్ వాట్ నాట్ టు బి డన్. సో ఇనీషియల్ స్టేజెస్లో యూజువలీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లోనే తగ్గిపోతుంది. సో ఆల్వేస్ వాట్ వీ సే ఇస్ ద బెస్ట్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ నో సర్జరీ. సో ఎంతవరకు వీలవుతే అంతవరకు సర్జరీ లేకుండానే ఆలోచించాలి. బట్ ఇఫ్ యూ థింక్ దట్ బై నాట్ డూయింగ్ అ సర్జరీ ఇట్ కాజెస్ మోర్ హార్మ్ టు ద పేషెంట్, దెన్ ఇట్స్ అవర్ డ్యూటీ టు టెల్ దమ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్జరీ. ఓకే. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదర్ మెడికేషన్ ఆర్ సర్జరీ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, వాళ్ళ జాబ్ స్ట్రెస్ వల్ల కానీ మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్లీ ఉంటుందమ్మా. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్, యాజ్ ఐ సెడ్. So lifestyle modification is very, very important. It's not only doing the surgery and sending the patient. We always counsel the patient. Surgery అయిన తర్వాత what they have to do. అందుకే రెగ్యులర్ విజిట్స్ అనేది ఉంటాయి డాక్టర్కి. సో డిశ్చార్జ్ అయ్యే టైంలో విల్ టెల్ ద పేషెంట్ జస్ట్ బికాస్ హీ ఈస్ ఫైన్ ఆఫ్టర్ ద సర్జరీ దట్ డజంట్ మీన్ దట్ he can go and do whatever he can. So there are certain restrictions which he has to strictly abide to. ఈ ప్రాబ్లం ఎందుకైతే వచ్చిందో మళ్ళీ అది చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటుందన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ బీ మోర్ కేర్ఫుల్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దర్ స్పైన్ వెల్ అండ్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ అనేది మళ్ళీ రాకుండా చూసుకుంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ పేషెంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ మోర్ దెన్ అ డాక్టర్, నాట్ టు గెట్ బ్యాక్ ద ప్రాబ్లమ్ అగైన్ బికాస్ ఆఫ్ దర్ నెగ్లిజెన్స్. అలాగే కొంతమందికి షుగర్, బీపీ, ఈ పేషెంట్స్కి కూడా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు మిగతా మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. సో ఆ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద ఉండకుండా ఈ బ్యాక్ పెయిన్ అనేది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో ఒకసారి ఒక పెయిన్ రిలీఫ్ రెమెడీ ఏదర్ నాన్ సర్జికల్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్ తర్వాత
they have to take care of the spine without any help assistance మెడిసిన్స్ వల్ల కానీ ఇంకా డాక్టర్స్ హెల్ప్ వల్ల కానీ అట్లా ఉండకుండా దే హ్యావ్ టు బి ఇండిపెండెంట్. అది కావాలి అనుకుంటే ఒక స్టేజ్కి పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ బై డూయింగ్ సర్టన్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజ్ ఈజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద బ్యాక్ పెయిన్. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ ఆ బ్యాక్ స్ట్రెంథన్ అవ్వడం వల్ల కానీ స్పైన్ మీద లోడ్ తగ్గి ఏదైతే ప్రాబ్లం వస్తుందో అది డెఫినెట్లీ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది బ్యాక్ పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉన్నా అంటే వాళ్ళకి మెడికేషన్స్ ఇచ్చినా కొన్నిసార్లు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల సర్జరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటారు, సర్జరీ చేసుకోవాలా, చేసుకుంటే మళ్ళీ ఇంకేమన్నా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో అనేసి. సో మీరు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు? డెఫినెట్లీ స్పైన్ సర్జరీ అనగానే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద పేషెంట్ దే కమ్ విత్ ఇంప్రెషన్ దట్ స్పైన్ సర్జరీ చేస్తే మేము బెడ్ రిడన్ అయిపోతాం. So this is very common. So I must say almost all the patients will come with the same impression. సో ఎవరు చెప్పారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అన్న వాళ్ళ ఊర్లో పేర్లు చెప్తారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ విచ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద స్పైన్ సర్జరీ. సో ఇంతకుముందు పెద్ద కాటు పైనుండి కింది దాకా కాటు పెట్టి అక్కడే నంబర్ ఆఫ్ స్పైన్స్ లెక్క పెట్టి చేసే సర్జరీస్ నుండి మనకి ఎక్స్రే, సిఎం కానీ ఎంఆర్ఐ, నావిగేషన్, న్యూరో మానిటరింగ్ ఇట్లాంటి అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల స్పైన్ సర్జరీలో సేఫ్టీ అనేది చాలా పెరిగింది. ఇంతకుముందు ఇఫ్ యూ సే 30-40% ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఉండేది, ఇప్పుడు 1% to 5% ఛాన్స్ ఆఫ్ రిస్క్ అనేది చూస్తుంటాం అన్నమాట. సో ఈ టెక్నికల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల రిస్క్ ఆఫ్ స్పైన్ సర్జరీ హెస్ డ్రాస్టికలీ కమ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ అండి. అండ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇట్ మైట్ లీడ్ టు ఫర్దర్ డిటీరేషన్, ఫర్దర్ ప్రాబ్లమ్, వీక్నెస్ కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ వచ్చే ప్రాబ్లం కన్నా ఇఫ్ యూ గెట్ అ సర్జరీ డన్ విచ్ ఈస్ క్వైట్ సేఫ్ దిల్ don't have to face the catastrophe because of their problem, just because of the fear of getting paralyzed because of the spine surgery, which was a olden day thing, few decades back scenario. But now the things have changed and spine surgery is quite safe now. ఓకే, ఎంత డాక్టర్ సజెషన్స్ తీసుకున్నా, ఎంత మెడికేషన్స్ తీసుకున్నా, ఎంత సర్జరీ చేసుకున్నా కూడా పర్సనల్గా మనము తీసుకోవాల్సిన కొంత కేర్ అనేది ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలంటారు అసలు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్పైన్ సర్జరీ కానీ ఎంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నా కానీ వాట్ వీ సేస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ మెడిసిన్. సో స్పైన్ ప్రాబ్లం రాకముందే ప్రివెంట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ సర్జరీ అయినా కానీ దాని తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది, అది కూడా ప్రివెంట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్. దట్స్ ద రీజన్ వీ కౌన్సిల్ ద పేషెంట్ ఓన్లీ ఫర్ దట్. సర్జరీ గురించే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలని ప్రతి ఒక్క డీటెయిల్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పేషెంట్ హ్యాస్ టు ఫాలో స్ట్రిక్ట్లీ. ఓకే డాక్టర్, వెన్నునొప్పి సమస్యలు అలాగే పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.